ఇక్కడ మనకు లడ్డు కూడా 780 కేజెస్ లడ్డూలు 3 సేమ్ బాగున్నాయి. అనుకున్నాను. ఖైరతాబాద్కి వెళ్ళినా మళ్ళీ ఇక్కడ వచ్చినాం. ఇక్కడ శక్తి పీఠాలు ఉన్నాయి అంటే మా ఆయన ఎటర్నేళ్ళు నీ ఇష్టం అంటే లే నీ గురించే మొక్కడానికి వెళ్తున్నా, నాకేం తిరగాలని ఇష్టం లేదు, దేవుని చూడడానికి వస్తున్నా, నరులను చూడడానికి వెళ్తలేనని చెప్పిన. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు చూపించే గణేశుడు మన హైదరాబాద్ లోనే చాలా ఫేమస్ గణేష్. అండ్ ఈ గణేష్ ని ఆర్గనైజ్ చేసేది కూడా పెట్టేది కూడా మన చాలా ఫేమస్ అయిన పర్సన్, అది ఇంకెవరో కాదు మన రామ్నగర్ సిద్దిక్ బాయ్. ఇప్పుడు మనం వచ్చేసాం రామ్నగర్ గణేశన్ దగ్గరికి. ఈ గణేశన్ మీకు చూపిస్తాను. ఇక్కడ మాత్రం చాలా లైటింగ్ తో అదరగొట్టాడు మన సిద్దిక్ బాయ్ ఈసారి. అండ్ ఈసారి ఎట్లుంటుందో మనం చూద్దాం. ఆ గణేశన్ దగ్గరికి పోయి మనం దర్శించుకుందాం పదండి. ఈరోజు చూస్తే మనకు ఇక్కడ హోమం అయితే కాల్చారు ఈరోజు దేవుని ముంగట. మనమైతే కొంచెం బొట్టు పెట్టుకుందాం ఇక్కడ. అలాగే ఇక్కడ మనకు పోస్టర్ చూస్తే ఇక్కడ లడ్డు మాత్రం 786 కేజెస్ అంట. అంత పెద్ద లడ్డు మనం చూసేద్దాం అన్ని కేజెస్ లడ్డు ఎలా ఉంటుందో. గణేశన్ ఇక్కడ మాత్రం బొజ్జగా అనిపోయి ఉన్నాడు. చాలా చాలా అద్భుతంగా చాలా బాగున్నాడు గణేశన్. మనకు 786 కేజీస్ లడ్డు మాత్రం కనిపిస్తుంది. అమ్మా నమస్తే. అమ్మా నమస్తే. అమ్మ ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? మేము బాలపూర్ నుండి వస్తున్నాం. బాలాపూర్ నుంచి వచ్చిరా ఇప్పుడు అంత దూరం నుంచి? గణేష్ చూద్దామని వచ్చినాం. మరి బాలాపూర్ లో కూడా సేమ్ ఇదే విగ్రహం ఉంది? సేమ్ ఇలాగనే ఉంది, సేమ్ ఉంది. ఇప్పుడు దగ్గరికి వచ్చినాం చూడాలని. ఈ గణేష్ లో ఎవరు పెడతారో తెలుసా మీకు? గణేష్ ఆమె ఎవరు గౌరీ దేవ్. ఈ గణేష్ ని ఇక్కడ ఇంత పెద్ద గణేష్ ని ఎవరు పెట్టారు మీకు ఐడియా ఉందా? లేదు లేదు. యాక్చువల్లీ ఈ గణేశుడు మనకు సిద్దిక్ బాయ్ అనే పర్సన్, చాలా సిద్దిక్ బాయ్ అదొక ముస్లిం. ఆ ముస్లిం అతను ఎంత ఎత్తున మనకు గణేశుని ఇక్కడ రామ్నగర్ లో పెట్టారు. మీకు ఈ దేవుని చూస్తే మీకు ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది. బాలపూర్లో సేమ్ ఇలాగనే ఉంది. సేమ్ ఇక్కడ మనకు లడ్డు కూడా 780 కేజెస్ లడ్డూలు 3 సేమ్ బాగున్నాయి. పెద్ద లడ్డు మన సిద్దిక్ బాయ్ 786 కేజెస్ లడ్డు చేయించిండు దేవుని కోసం ఈసారి. మీకు పంచుతారా లేక వేలం పాట వేస్తారా? లేదు పంచుతాడు ఇదంతా. బాలపూర్లో వేలన పాట సిద్దిక్ బాయ్ ఇదంతా పంచేస్తాడు ఇదంతా లడ్డు. అందరిని మంచిగా చేయమంగా చూడు. గణేష విఘ్నేశ్వర జై బోలో గణేష్ మహారాజ్ కి జై. మీరేమన్నా చెప్పాలనుకుంటున్నారా ఇంత ఎత్తున గణేష్ పెట్టిన ఆ పర్సన్ గురించి? ఆయన కూడా పెట్టినందుకు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని అందరిని మంచిగా చూడాలి. మేము వచ్చినందుకు మా కుటుంబ సభ్యులను కూడా మంచిగా చూడాలి. దేవుడు విఘ్నేశ్వరుడు అందరినీ మంచిగా కాపాడాలి. ఇంకా తిరుగుతున్నారా మీరు అన్ని గణేష్? ఇక్కడ వచ్చినాము, అక్కడ లింగాలు ఉన్నాయి, 18 లింగాలు ఉన్నాయంట కదా, పీఠాలు ఉన్నాయంట. చూద్దామని చూద్దామని వచ్చినాం. అమర్నాథ్, కేదార్నాథ్, బద్రీనాథ్ అవన్నీ పెట్టిరు కదా, అవన్నీ చూద్దామని వచ్చినాం. అంటే ఇప్పుడు మొత్తం బేగం బజార్ ఇదంతా అన్ని చూస్తున్నారు మీరు? ఇక్కడనే ఉంది అది. అసలు మీకు ఈ గణేశుడు ఇక్కడ ఉన్నాడని ఎట్లా తెలుసు? ఇప్పుడు వచ్చిన శక్తి పీఠాలు అంటే మా ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, కాల్ చేయి పని చేయడం లేదు. అందుకే శక్తి పీఠాలు అంటే మంచిగా మొక్కితే మా ఆయనకు మంచిగా అని వచ్చిన. మా ఆయన తోటి కొట్లాడి వచ్చిన గణేశుని చూడాలని. మీ ఆయనకు జల్దీ మంచిగా కావాలని కోరుకుంటున్నాను. ఓకే, అందు గురించి చూద్దామని ఖైరతాబాద్కి వెళ్ళినా మళ్ళీ ఇక్కడ వచ్చినాం. ఇక్కడ శక్తి పీఠాలు ఉన్నాయి అంటే మా ఆయన ఎటర్నేళ్ళు నీ ఇష్టం అంటే లే నీ గురించే మొక్కడానికి వెళ్తున్నా, నాకేం తిరగాలని ఇష్టం లేదు, దేవుని చూడడానికి వస్తున్నా, నరులను చూడడానికి వెళ్తలేనని చెప్పిన. ఓకే, థ్యాంక్ యూ అమ్మా, చాలా బాగా మాట్లాడారు. నమస్కారం. చూస్తారుగా ఫ్రెండ్స్, అమ్మ వాళ్ళు అయితే చాలా బాగా మాట్లాడారు. సో ఇలాంటి ఎన్నో వీడియోస్ కి మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ముందు ఫాలో చేయండి నన్ను. థ్యాంక్ యూ.